అసలు నేను ఎక్కడున్నాను రా? ఓయ్ పోటీలు మొదలవబోతున్నాయి, పద పద. రేయ్, తాళం తీయకుండా బయటికి రమ్మంటే ఎలా రావాలరా? ఆ, తెరుస్తున్నా. ఎందుకురా అలా అరుస్తున్నారు? చూడండి ఖైదీలు, ఈ పోటీ గురించి మీరు వినే ఉంటారు. నేను వినలేదండి. సరే, ఈ పోటీ గురించి తెలియని వారి కోసం మళ్ళీ చెప్తున్నా వినండి. దూరంగా ఉన్న ఆ కొండ మీద 10 వజ్రాలున్నాయి. మీ 40 మందిలో ఏ 10 మంది ఆ 10 వజ్రాలను తీసుకొస్తారో ఆ 10 మంది తర్వాత దశకు వెళ్తారు. అయితే మొత్తం ఎన్ని దశలు ఉంటాయండి? ఎవడ హయుడు, అది నేను ఇప్పుడు చెప్పకూడదు. కానీ చివరిగా గెలిచేది ఒక్కడు మాత్రమే. ఓ, అంటే ఆ గెలిచిన వాడికి రాజమర్యాదలు చేస్తారు కదా? నీకు ఆశ మరీ ఎక్కువగా ఉంది. స్వతంత్రం ఇస్తాం అంతే. ఓరు బాబోయ్, దానికింత అడవడా? సరే మరి, ఓడిపోయిన వాళ్ళకి మళ్ళీ ఎప్పుడు వస్తుంది అవకాశం? ఈ పోటీల్లో ఒక్కడే గెలుస్తాడు అంటే దాని అర్థం ఒక్కడే ప్రాణాలతో మిగులుతాడు అని. సర్లే, ఎలాగో మనమే గెలుస్తాం కదా, మనకున్న పవర్స్ అలాంటివి. ఇంకో విషయం ఏంటంటే, మీ అందరూ మీకున్న మీ శక్తులను ఉపయోగించుకోవచ్చు. అందరికీ శక్తులున్నాయా?